యాక్చువల్గా మేము నిన్న నార్త్ ఇండియన్స్ ది ఒక చిన్న ఫుడ్ పార్టీ ఉంటే వెళ్ళాము. అక్కడ వాళ్ళు పావ్ బాజీ ప్రిపేర్ చేశారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేశారు. బట్ మనతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంది, టేస్టీగా ఉంది. ఇంకా మాట అది తిన్నప్పటి నుంచి ఎట్లయినా కూడా మేము కూడా ఇంట్లో పావ్ బాజీ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో నిన్న ఆల్రెడీ అక్కడ తిన్నా కూడా ఈరోజు సండే రోజు ఇంకా అది స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయ్యాం. బట్ ఇంత పావు లేదు, దానికోసం అయితే ఇంకా మేము పావు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. పావు అంటే ఏం లేదు, అదే బన్స్ ఉంటాయి కదా వాటి కోసం. ఇప్పుడు మనకు కావాల్సినవి అన్ని తీసుకొని వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దానికోసం అయితే ఫస్ట్ టమాటో తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండ్ ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర, బీట్రూట్ అయితే తీసుకొని వెళ్దాం మనం. సో ఇప్పుడు నా వెంట ఉన్నాయి మొత్తం కూడా బ్రెడ్డే. ఆ చివర నుండి ఈ చివర వరకు మొత్తం కూడా బ్రెడ్ సెక్షనే. కాకపోతే ఇందులో మనకు రావాల్సిన పావు అయితే లేవు. యాక్చువల్గా ఇవి ఇలా ఉంటాయి, కాకపోతే ఇది చాలా స్వీట్ ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. నార్మల్గా మనం పావులకు అయితే యూజ్ అవ్వదు. సో అందువల్ల మనం ఇప్పుడు బర్గర్ బన్సే తీసుకొని పావులోకి యూజ్ చేద్దాం. ఏమంటారు? ఓకే. సో ఇంత నేనైతే పావు బాజీ కోసం బర్గర్ బన్సే యూజ్ చేస్తున్నాను. ఇవే ఒక 3 బన్స్ అయితే తీసుకొస్తున్నాం. మేమైతే మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నాం ఈరోజు సండే ఈవినింగ్ బయటకు వెళ్ళి. బట్ పావ్ బాజీ అనేది అందరం చేసేది ఒకే తీరైనా కూడా ముంబై వాళ్ళు చేసేది అయితే చాలా డిఫరెంట్ అన్నట్లు, చాలా మంచి టేస్ట్. అసలు పావ్ బాజీ, పానీపూరి ఇవన్నీ కూడా ముంబై వాళ్ళయ్యే కాబట్టి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. చాలా బాగుంది అన్నట్లు, అంటే రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఇంకా వాళ్ళు ఎలా చేశారో యాజ్ టీస్ అలానే చేసి చూపిస్తాను ఈరోజు. సో చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ దీంట్లోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బటర్ అండి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేదనుకోండి, చేయడం మానేయండి. బటర్ తెచ్చుకున్న తర్వాత మీరు చేయడం అయితే స్టార్ట్ చేయాలి. బటర్ లేకపోతే అసలు పావ్ బాజీ టేస్టీ ఏ ఉండదు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ బటర్ వేసుకుందాం. సో ఇందులో అయితే ఫస్ట్ మనం ఆనియన్ అండ్ పెప్పర్, పొటాటో, బీట్రూట్ అన్ని కూడా యాడ్ చేద్దాం. అండ్ క్యారెట్ అండ్ క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం నానబెట్టుకున్న బఠానీ వేసుకోవాలండి. యాక్చువల్ గా మన వాళ్ళు పచ్చి బఠానీలు వేస్తారు, కొంతమంది అసలు బఠానీ వేయరు. బట్ తప్పకుండా ముంబై వాళ్ళు మాత్రం నైట్ మొత్తం నానబెట్టినటువంటి ఎండు బఠానీ వాడతారు వాళ్ళు పావ్ బాజీలోకి. సో ఇప్పుడు నేనైతే ఎండు బఠానీ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోపైకి ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి. అసలైన ఇంగ్రీడియంట్ వచ్చేసి పావ్ బాజీ మసాలా. పావ్ బాజీ మసాలా అయితే 100% ఉండాలండి. ఇన్ కేసు ఇది లేకపోయినా కూడా చేయకూడదు. పావ్ బాజీ మసాలా 100%. ఇది కూడా వేస్తున్నాను. అండ్ ఇప్పుడు టమాటో యాడ్ చేయాలి పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. పావ్ బాజీలోకి అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరే యూజ్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మొత్తం అలానే చేస్తున్నాను. సో అండ్ ఇది కూడా కొంచెం, యాక్చువల్గా నాకు ఇది కొంచెం చిన్నగా అయింది సైజు. సో నేను పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వీటిని. సో వీటన్నిటిని కూడా కొంచెం దీనిలోపై ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. సో ఇంకా అన్ని వేసాక మనమైతే ఒక 5 విజిల్స్ పెట్టుకుందామండి. ఒక 5 విజిల్స్ వచ్చాక మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వెల్లిపాయతో పాటు అల్లం కూడా మళ్ళీ సన్నగా చాప్ చేసుకోవాలి. మనకి ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నట్లు తర్వాత. ఇప్పుడైతే ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనకి 5 విజిల్స్ వచ్చేసాయండి. ఇంకా ఓపెన్ చేసి చూస్తే
చూడండి చూపించు. సో దీన్ని మనం ఇట్లా స్మాషర్తో చేసుకోవాలి. కొంతమంది ఏమో మిక్సీలో వేస్తారండి, అవసరం లేదు. మిక్సీలో వేస్తే అసలు టేస్టీ ఉండదు. మరీ ఇంత పిస పిస చేయటండి, జస్ట్ ఇంత లైట్గా. ఇంకా మీరు బీన్స్ అవి కూడా యాడ్ చేయొచ్చు. ఇదైతే సేమ్ ఇంకా వాళ్ళు ఆ రోజు ఎలా చేశారో అలానే చేస్తున్నాను నేను. చాలు, ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. నెక్స్ట్ మళ్ళీ మనం చిన్నగా ఒకటి పోపు వేసుకోవడానికి పెట్టుకున్నాము. యాడ్ చేసి సో మనం మళ్ళీ ఇందులో బటర్ యాడ్ చేయాలండి. ఏంటి ఇంత బటర్ అనుకోకండి, ఇంత దీనికి మెయిన్గా రావాల్సింది బటర్ అంతే. బటర్ లేకపోతే అయితే ఇంత చేయడం కూడా మానేయాల్సిందే. మనము చాలా బటర్ యూజ్ చేస్తేనే మంచి టేస్టీ ఉంటుంది. సో నేనైతే బటర్ ఈ క్వాంటిటీలో యూజ్ చేశాను. ఇంత యాక్చువల్గా వాళ్ళైతే ఇంత చాలా యూజ్ చేశారు, బట్ నేను ఇంకొంచెం తగ్గించే వేసాను. సో మనం ఇంత బటర్ యాడ్ చేద్దాం. సో ఇందులో అయితే మనం సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిపాయలు అండ్ ఆనియన్ అండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ గార్లిక్ అయితే కొంచెం మంచిగా రోస్ట్ అయ్యాయండి. అందులోపల మళ్ళీ మనం రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇందులో మళ్ళీ ఈ ఆయిల్లో మళ్ళీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి అండ్ పావుబాజీ మసాలా కూడా వేయాలి. అండ్ కొంచెం పావుబాజీ మసాలా కూడా మళ్ళీ ఇందులో వేసా, ఒక 2 స్పూన్స్ వేయాలి. ఇప్పుడు ఇంకా దీనిని ఇందులో వేసేయడమే. ఇంకా చాప్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసాక ఇంకా ఇంతే దించేసుకోవడమే. సో మీరైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరైతే పావు బన్స్ దొరుకుతాయి కదండి, అవి తీసుకోండి. నాకు ఇక్కడ పావు బన్స్ దొరకలేదు, సో నేను బటర్ బన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను డైట్ చేసేటప్పుడు పావు బాజీ మసాలా చేసుకొని వీట్ బ్రెడ్ తీసుకునేదాన్ని. బయట మనకి వీట్ బ్రెడ్ దొరుకుతుంది కదా, దాంతో పాటు ఇది తింటే స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ కి ట్రై చేసే వాళ్ళు మాత్రం వీట్ బ్రెడ్ తీసుకోండి, అది ఇంకా బాగుంటది. ఇప్పుడైతే నేను బర్గర్ బన్స్ తీసుకుంటున్నాను. మంచిగా బటర్ అప్లై చేసుకోవాలి ఫుల్గా. మళ్ళీ బటర్ అనుకోకండి, బటర్ ఇలా ఉంటూనే ఉంటది. పావు బాజీ మసాలా వేయాలి. మళ్ళీ అవుట్స్ ని మధ్యకి కట్ చేసుకొని వేసుకోండి. నేను మాత్రం డైరెక్ట్ ఇవి పెట్టేస్తున్నాను. కొంచెం ఇంత ఇవి ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే జస్ట్. సో మనకైతే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ దీనికి మెయిన్ గా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఉండాలి. ఈ లెమన్ ని ఈ ఆనియన్స్ ని వేసుకొని కర్రీలో ఇలా డిప్ చేసి సూపర్, అసలు చాలా బాగుంది. సూపర్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా ట్రై చేయండి. వాళ్ళైతే అల్లం అయితే ఏమీ వేయలేదండి, ఓన్లీ గార్లిక్ వేసారు, ఎల్లిపాయలు వేసారు కానీ అల్లం అయితే వేయలేదు. సేమ్ వాళ్ళు ఎలా చేశారో అలానే చేశాను. నేను ఇంతకుముందు కొంచెం డిఫరెంట్ గా చేసేదాన్ని కానీ నిన్న తెలిసింది అసలు ఇలా చేయాలి అని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మిగతా వాళ్ళ వంటలు కూడా అన్ని నేర్చుకొని మీకు షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.